బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్నవాగులో ఇరువైపులా పుణ్య స్నానాలు ఆచరించి ఆపై సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పడిగిద్దరాజుల గద్దెల వద్ద పసుపు కుంకుమ ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేకంగా సమ్మక్క దేవత గద్దె వద్ద భక్తుల రద్దీ అత్యధికంగా ఉంది. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు గంటలు తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో పస్రా మేడారం మార్గంలో వాహనాల రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు మేడారం మహా జాతరకు హాజరు కానున్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జాతర నిర్వహణ, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా బీఆర్కే ప్రతినిధి రవీంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, మరి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతర ఈ నెలలో జరగనున్న నేపథ్యంలో దానిగా అభివృద్ధి కార్యక్రమం అయితే ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి అయితే చేస్తున్నారు. మొత్తానికి అయితే 2 సంవత్సరాలకు ఒకసారి రానున్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర చాలా ప్రసిద్ధిగాంచినటువంటి జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర గిరిజన జాతర. ఈ గిరిజన జాతరకు సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా అంటే ప్రతి జాతర అప్పుడు కొంత నిధులు కేటాయిస్తారు. ఆ నిధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. మళ్ళీ అవి ఎంత ఎక్కడ మళ్ళీ సంవత్సరానికి ఉండకుండా పోతాయి. అంటే ఇది తాత్కాలిక డబ్బులు అన్ని వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి ఈసారి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 250 కోట్లతో నిధులు వెచ్చించి ఆ ప్రాంతం అంతా కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే బిల్డింగ్స్ కావచ్చు, మంచెలు కావచ్చు, తర్వాత రోడ్లన్నీ సీసీ రోడ్లు అంటే 40 ఫీట్ల రోడ్లు వెడల్పుతోని దాదాపుగా రోడ్లని ఆ ప్రాంతం అంతా కూడా చాలా పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పటికప్పుడు కూడా నిధులు వెచ్చించి గత 3 నెలల నుండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ నెలలో 28, 29, 30, 31లో జరగనున్న నేపథ్యంలో జాతర మహోత్సవాలకి రాష్ట్ర మంత్రులు కూడా ఇన్విటేషన్ కార్డులు కూడా ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, మిత్రపక్ష నాయకులు కూడా అందరికీ కూడా కార్డులు పెట్టి ఆహ్వానం పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి పనులపైన ఈ నెల 19వ తారీఖు ముఖ్యమంత్రి అక్కడ బస చేసి 20వ తారీఖు ఉదయంలో ఆ సమ్మక్క సారక్క ఏదైతే పునర్నిర్మించుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమై ఉన్నాయి. ఆ ప్రారంభం ఈ నెల నేపథ్యంలో ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీతక్క, కొండ సురేఖ, అలాగే మన ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి పొంగులేటి అంటే వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు సందర్శించుకొని అమ్మవార్లను ఆ తర్వాత ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారో అవన్నీ కూడా సమీక్షించుకొని అన్ని జంపన్నవాగు నుంచి వెళ్తే జంపన్నవాగు రోడ్డు, తర్వాత పోలీసు ఐడెంటిఫై చేసేటువంటి మంచెలు కూడా అవన్నీ కూడా పరిశీలించి ఆ పరిసర ప్రాంతాలన్నీ మొత్తం వాకప్ చేసి ఆ తర్వాత అభివృద్ధి అంటే జాతరకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లమైనా ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఆ సమీక్షా సమావేశంలో శానిటేషన్, తర్వాత రోడ్స్, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ అన్ని కూడా అన్ని విభాగాల నుంచి ఆ అధికారులందరూ పిలిపించి సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి జాతర అనేది చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య చేయాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. దానికి తీసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఆర్ఎంపీ కావచ్చు, పోలీసు కావచ్చు, ఫైర్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, అన్ని రంగాల విభాగాల నుంచి అధికారులతో సుదీర్ఘమైనటువంటి సమీక్ష సమావేశం ఈ రోజు నిర్వహించబోతున్నారు. అంటే దాదాపుగా 80%, 90% పనులన్నీ కంప్లీట్ అయినాయని చెప్పుకోవచ్చు.
ఏమన్నా కొంచెం ఒక 10% అట్లా ఉంటే అది కూడా ఈ వారం రోజుల కంప్లీట్ 19వ తారీఖు కల్లా ముఖ్యమంత్రి వచ్చేసరికల్లా మొత్తం ఎలాంటి వర్కులు లేకుండా ఇనాగ్రేషన్ కు పెట్టుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు కూడా అంటే ఈ సెలవుల నేపథ్యంలో సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తులు అయితే రోజుకు 3 నుంచి 4 లక్షల మంది అయితే భక్తులు వస్తున్నారు. దానికి కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ములుగు జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా అక్కడే ఉండి వాళ్ళందరినీ పర్యవేక్షిస్తూ సిబ్బందిని పురమాయిస్తూ ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. స్థానిక కలెక్టర్ కూడా అక్కడే ఉండి అన్ని విభాగాల అధికారులతో సమన్వయం పట్టుకొని అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే జాతర ఈసారి చాలా ఆనందదాయకంగా ఉత్సవంగా జరిగే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ జాతర పరిణీయర్ గారి రీతిలో జరపాలనే ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఆ ప్రభుత్వం అందులో భాగంగానే దానికి సరిపడా నిధులైతే కేటాయించి జాతరను గిరిజన జాతరను ఒక మంచి ఉన్నత స్థానంలో తీసుకునే విధంగానైతే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి జాతర అనేది కళల పండుగ జరగబోతున్నది. రాష్ట్ర మంత్రులంతా కూడా కేంద్రీకమై అక్కడే బస చేస్తూ ప్రతిరోజు అక్కడ రోజుకు ఒక 2 మంత్రులు చొప్పున అక్కడ ఏర్పాట్లు అయితే ముందు చేసి జాతరకు అన్ని కూడా సన్నద్ధం చేస్తున్నారు. జార్సింగ్ రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.